హాయ్ నాన్న, నేను మీ అన్న. హాయ్ నాన్న, నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. మీరు నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న పిల్లల్లో ఎక్కువ మంది ఏపీ హిస్టరీలో కొన్ని కరెక్ట్గా ప్రిపేర్ అవ్వట్లేదు అనిపిస్తుంది నాకు. ఓ రకంగా చెప్పాలంటే నేను చెప్తేనా ఎనరు మీరు మీరు పిచ్చి పిచ్చి పుస్తకాలన్నీ చదువుతారు. మళ్ళీ నాకే ఎదురుగా కామెంట్లు పెడతారు కింద. అది ఎట్లా? స్వరాజ్య పత్రిక టంగుటూరి ప్రకాశం పంతులు గారు వ్యవస్థాపకులు, దీనికి ఎడిటర్ బోడి నారాయణరావు గారు, ఆ సబ్ ఎడిటర్ వచ్చి సబ్ ఎడిటర్ వచ్చి గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు. అలానే నవయుగ వైతాళికులు గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం గారు వారు కాదు. ఓకేనా? ఇలాంటివి నాకు గుర్తు రావట్లేదు, కానీ ఎక్కువ ఏవో పుస్తకాలు చదివేస్తున్నారు. మీ ప్రిపరేషన్లో ఉపయోగపడుతున్న పుస్తకాల యొక్క క్వాలిటీ సరిగ్గా లేదని నాకు అనిపిస్తుంది. ఇట్లాగే పరీక్షలకు వెళ్తారా? ఇలాగే రాస్తారా? చాలా చూస్తున్నా నేను. నాకే సవాలు విసురుతున్నారు కొన్ని చోట్ల. అంటే ఏదో పుస్తకాలు చదువుతున్నారు, చదివేసి ఇది కదా సార్ అని పెడుతున్నారు. నేను చెప్పింది ఎనరో. దయచేసి నా అనుభవాన్ని గుర్తించండి. దయచేసి నేను చెప్పేవి ప్రిపేర్ అవ్వండి, నేను చెప్పేవి ఫాలో అవ్వండి. ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి. అర్థం అవట్లా? మీరు రాంగ్ మోషన్లో వెళ్తున్నారు అనిపిస్తుంది నాకు. ఏపీ హిస్టరీ ప్రిపరేషన్లో రాంగ్ బుక్స్ చదువుతున్నారని నాకు భయం వేస్తుంది. ముందు మీరు పెడుతున్న కామెంట్లకి అక్కడ ఆన్సర్లు చూస్తే నాకు భయం వేస్తుంది. ఇదే పరీక్ష దగ్గర పెట్టుకుని వీళ్ళు ఇట్లాంటి పుస్తకాలు చదువుతున్నారేంటి, ఇలా తప్పు బిట్లు ఫాలో అవుతున్నారేంటి, తప్పు బిట్లు రివిజన్ చేస్తున్నారేంటి అనే పెయిన్ ఎక్కువ ఉంది నాకు. అందువల్లే ఈరోజు ముందుగా ఇది చెప్తున్నాను. దయచేసి మీరు అలాంటి బుక్స్ చదవకండి. మీకు డౌట్లు ఉంటే నాకు వాట్సాప్ పెట్టండి, నేను మీకు వాట్సాప్లో డౌట్లు క్లియర్ చేస్తాను. అందువల్లే ఏ పెడితే పుస్తకాలు అవి చదవకండి ప్లీజ్. జీవితానికి వచ్చే అవకాశం వదులుకోవద్దురా నాన్న. సరే, ఇప్పుడు మనం క్వశ్చన్ల పరంపరలో 1611లో బ్రిటిష్ వాళ్ళకి మచిలీపట్నంలో తొలి స్థావరానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గోల్కొండ నవాబు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్, డచ్ వాళ్ళు భారతదేశం నుంచి ఆంధ్రదేశం నుంచి ఏమి ఎగుమతి చేసుకున్నారు? రకరకాల ఎగుమతి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏమి ఎగుమతి చేసుకున్నారు? సూర్యకారం, తుపాకీ గుండులో వేసేది మందుగుండు సామాగ్రి సూర్యకారం. పొటాషియం నైట్రేటో పొటాషియం క్లోరైడో సంథింగ్, సూర్యకారం. డచ్ వాళ్ళు ప్రతి బిట్టు కత్తి 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 అమ్మ మొగుడు, ఓ మాట చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పి. నెక్స్ట్ 3 కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. 3వది, ఉత్తర సర్కారులను, మచిలీపట్నం రాజధానిగా ఉన్న ఉత్తర సర్కారులను బ్రిటిష్ వాళ్ళకి 1759లో రాసిచ్చింది ఎవరు? సలాబత్ జంగ్, నిజాం నవాబుల్లో ఒకడైన సలాబత్ జంగ్. నెక్స్ట్ 1794లో ఈ కోస్తా ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనే దాన్ని ఏర్పాటు చేసి పరిపాలించింది. అయితే 1794లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ రద్దయి కలెక్టర్ల సిస్టమ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో కలెక్టర్ల సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఎప్పుడు రద్దయింది అంటే 1794. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉత్తర సర్కారులో కొండ జాతి గిరిజనులు వాళ్ళ హక్కుల కోసం పోరాడేవాళ్ళు. అలా పోరాడుతున్న వాళ్ళను అణచడానికి బ్రిటిష్ వాళ్ళు స్పెషల్ కమిషనర్లను ఏర్పాటు చేసేవాళ్ళు. కాబట్టి కొండ జాతి గిరిజనులను అణచడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఏర్పాటైన స్పెషల్ కమిషనర్ ఎవరు? జార్జి రస్సెల్ అనేవాడు. నెక్స్ట్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని 1847లో ఏ ప్రాంతంలో ఉరి తీశారు బ్రిటిష్ వాళ్ళు? కోయలకుంట్ల అనే ప్లేస్లో ఉరి తీశారు 1847లో. సిపాయిల తిరుగుబాటు 1857కి ముందే, 10 ఏళ్ల ముందే ఇండియా మొత్తంలో మొదటిగా సిపాయిల తిరుగుబాటు లాంటి పోరాటాన్ని చేసిన ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. నెక్స్ట్, మెకంజీ ఎందులో ప్రసిద్ధులు? గ్రామ చరిత్రలు రాయించడంలో ప్రసిద్ధులు. కావలి బొర్రయ్య, కావలి వెంకట రామారావు, రంగారావు, కావలి బొర్రయ్య సోదరులతో కలిసి ఈయన గ్రామ చరిత్రలు రాయించారు. వాటిని కైఫియత్తులు, తాయెత్తులు కాదు కైఫియత్తులు అంటారు. నెక్స్ట్, గురజాడ అప్పారావు గారు దేశభక్తి గీతాలు రాశారు 1913లో. వాటిని ఏమంటారు? ముత్యాల సరాలు అంటారు. నెక్స్ట్, ఆంధ్రదేశంలో మొట్టమొదటి దళిత పాఠశాల 1922లో తూర్పుగోదావరి జిల్లా పొన్నమండ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పొన్నమండలో ఏర్పడింది. దీనిని ఏర్పాటు చేసింది ఎవరు? పుండ్రు తాతయ్య. నెక్స్ట్, ఇంకొక కత్తి వస్తుంది 1921లో
మహాత్మా గాంధీ ప్రత్యేక ఏఐడబ్ల్యూసిసి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? విజయవాడలో నిర్వహించారు 21లో. ఇది ప్రత్యేక ఏఐడబ్ల్యూసిసి సమావేశం, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం. అలానే 1923లో కాంగ్రెస్ యాన్యువల్ సెషన్ ఎక్కడ జరిగింది? కాకినాడలో జరిగింది. దానికి అధ్యక్షులు ఎవరు? మౌలానా మహమ్మద్ అలీ. నెక్స్ట్ 11వ ప్రశ్న, రాజమండ్రిలో బాలభారతి సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. 12వ ప్రశ్న, 1916లో హోమ్ రూల్ ఉద్యమ కాలంలో అనిబిసెంట్ మదనపల్లిలో జాతీయ కళాశాల పెట్టింది. దానికి మొదటి ప్రిన్సిపాల్ ఎవరు? హెచ్జే కజిన్స్ లేదా జేహెచ్ కజిన్స్ అనే ఆయన. హెచ్జే కజిన్స్ అనే ఆయన. ఆ తర్వాత చీరాల పేరాల ఉద్యమం సానిరాగన ఉద్యమకాలంలో జరిగింది కాగా ఈ ఉద్యమానికి సంబంధించి చీరాల పేరాల వనవాసం అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? పిసుపాటి నారాయణ శాస్త్రి రాశారు చీరాల పేరాల వనవాసం. క్వశ్చన్ నెంబర్ 14, ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ లేదా స్వామివాద పార్టీ 1934లో విజయవాడలో ఎవరు ఏర్పాటు చేశారు? నాయకులనేని గోగినేని రంగా. ఇక క్వశ్చన్ నెంబర్ 15, చివరి ప్రశ్న, 1930లో ఉప్పు సత్యాగ్రహ సమయంలో కాకినాడలో రహస్యంగా ప్రతివాద భయంకరాచారి ఒక తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేశారు. దాని పేరేంటి? ఉజ్జీవన్ సమ్మేళన్ భారత్. కాబట్టి ఈ 15 ప్రశ్నలు ఒక్కసారి 5 నిమిషాలు చూసేసుకోండి. ఒక్కసారి 2 సార్లు రిపీట్ చేసుకుని వదిలేసేయండి. కత్తు లాంటి ప్రశ్నలు, బంగారం లాంటి ప్రశ్నలు. అంతేగాని ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు చదవకండి. కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఉంటాను, మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. బాయ్.